నమస్తే. ఏం చేస్తున్నారు? ఇవాళ పాలకూర పప్పు చేస్తున్నా, చూసేయండి. నేను 2 గ్లాసుల కందిపప్పు తీసుకుంటున్నాను. నీట్గా కడిగేసి దాంట్లో కొంచెం పసుపు వాటర్ పోసేసి కాసేపు నాననిచ్చేస్తున్నాను. ఇప్పుడు ఒక పెద్ద పాలకూర కట్ట తీసుకొని చిన్న చిన్న భాగాలుగా చేసుకొని దాంట్లో ఏమన్నా పిచ్చి ఆకులు పురుగులు ఉన్నాయేమో చూసుకుంటూ అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక డబ్బాలోకి వేసేసుకున్నాను. నేను ఆకుకూరని నీట్గా కడగడం కోసం సింక్ని శుభ్రంగా కడిగేసుకొని దాని నిండా వాటర్ పట్టుకొని ఎక్కువ నీటిలో కడుగుతాను. అప్పుడు దాంట్లో ఇసుక కానీ దానికోసం పెరగడానికి వేసిన మందులు కానీ నీట్గా పోతాయని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఇలాగే చేయండి. శుభ్రంగా గాలించుకొని కడుక్కున్న పాలకూరనంతా కన్నాల గిన్నెలో వేసుకొని శుభ్రంగా నీళ్లు వడగట్టి నానబెట్టిన పప్పులో ఈ విధంగా మొత్తం వేసేస్తున్నాను. పాలకూర వేసిన తర్వాత 2 స్పూన్ల చింతపండు గుజ్జుని వేసేస్తున్నాను. 5-6 పచ్చిమిరపకాయలని శుభ్రంగా కడుక్కొని తొడాలు తీసి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఒక చిన్ని ఉల్లిపాయని కొన్ని పొడవు ముక్కలు కొన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని పెద్ద ముక్కలు దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల కారాన్ని దీంట్లో వేసేస్తున్నాను. కారం కూడా వేసేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ పోసేస్తున్నాను. వేసినవన్నీ శుభ్రంగా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత బిగించేసి స్టవ్ వెలిగించేసి 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. కుక్కర్ చల్లారి ఆవిరిపోయినంత వరకు వెయిట్ చేసేంత టైం లేనప్పుడు ఇలా వాటర్ కింద పెట్టేసుకుంటే 2 నిమిషాల్లో కుక్కర్లో ఆవిరంతా పోయి మూత ఓపెన్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీరను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి వేసేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పును కూడా దీంట్లో వేసేసిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మెత్తగా రుబ్బేస్తున్నాను. కొద్దిగా కసూరి మేతి తీసుకొని దాన్ని ఈ విధంగా పప్పులో వేసేసి మరొక్కసారి మళ్ళీ పప్పు గుత్తితో పప్పు అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడు తాలింపు కోసం బాండీ పెట్టుకొని నూనె గరిటెతో ఒక గరిటె ఆయిల్ వేసుకొని ముందుగా మజ్జిగ మిరపకాయలు వేసేసి వేయించి పక్కకి తీసేసుకుంటున్నాను. మజ్జిగ మిరపకాయలు చాలా బాగుంటాయి పప్పులోకి. ఇప్పుడు అదే నూనెలో 1 స్పూన్ ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత విరిచేసిన 4-5 ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా దంచుకున్న వెల్లుల్లిపాయలను కూడా దాంట్లో వేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా దాంట్లో వేసేస్తున్నాను. వేసి ఒక్కసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో 4-5 కరివేపాకు రెబ్బలు వేసి మరొకసారి మళ్ళీ అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఇంగువ వేస్తున్నాను. తాలింపు చక్కగా వేగిపోయిన తర్వాత మనం రుబ్బుకున్న పప్పుని దీంట్లో వేసేస్తున్నాను. ఒకసారి మూత పెట్టి తర్వాత కలుపుకుందాము. తాలింపు వాసన బయటికి పోకుండా ఉంటుంది. ఈ విధంగా పాలకూర పప్పు రెడీ అయిపోయింది. పాలకూర పప్పు ఊరమిరపకాయలు రెడీ అయిపోయాయి. ఈ 2 కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు పప్పు చేసినా ఊరమిరపకాయలు మాత్రం ఉండాల్సిందే. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.